అందరికీ నమస్కారం. ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం సందర్భంగా మే 25వ తారీఖు ప్రపంచ థైరాయిడ్ అంటే థైరాయిడ్ గ్రంథి, ఆ గ్రంథి లోపాలు దీని గురించి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో పెట్టిన రోజు వరల్డ్ థైరాయిడ్ డే టుడే. థైరాయిడ్ హార్మోన్ సెక్రెట్ చేసే T3, T4, TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ 3 హార్మోన్స్ శరీరంలో మెటబాలిజం మీద చాలా ఎక్కువగా పనిచేస్తాయి. మెటబాలిజం పెంచాలన్నా తగ్గించాలన్నా, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. అలాగే మన హార్ట్ రేట్ని కంట్రోల్ చేస్తాయి. అట్లాగే మన శరీరం ఉష్ణోగ్రతని తట్టుకునే సిస్టమ్ అంటే థర్మో రెగ్యులేటరీ సిస్టమ్ మీద కూడా మెయిన్ కీ రోల్ ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్ మహిళల్లో, ముఖ్యంగా మధ్య వయసు మహిళల్లో కూడా ఈ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్, డిలేడ్ పీరియడ్స్, వెరీ స్కాంటీ మెన్స్ట్రల్ ఫ్లో, ఇలాంటి డిస్టర్బెన్సెస్ కూడా థైరాయిడ్ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల మనకు వస్తూ ఉంటాయి. మనం ముఖ్యంగా ఈ థైరాయిడ్ హార్మోన్ ప్రాబ్లమ్స్ ఈ మధ్య బాగా ఎక్కువగా ఉన్న తరుణంలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, మనం రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్స్ చేయించుకోవాలి. థైరాయిడ్ హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇన్ కంట్రోల్ నార్మల్ లెవెల్స్లో ఉన్నాయా లేవా అని. ప్లస్ థైరాయిడ్ హైపోథైరాయిడిజం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఒకటేంటంటే జీవనశైలి చురుకుగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం, ఏదో రకమైన వ్యాయామమో, క్రీడలో స్విమ్మింగ్ కానీ, వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, గేమ్స్ కానీ, షటిల్ బాల్, వాలీబాల్, అలాంటి గేమ్స్ ఏదో ఒకటి నిర్ణయించుకొని ఏదో ఒకటి చురుగ్గా ఉండేది చూసుకోవాలి. మనం ప్రతిరోజు తీసుకునే ఉప్పు, సాధారణ కళ్ళుప్పు కంటే కూడా అయోడిన్ కలిగిన ఉప్పుని తీసుకుంటే థైరాయిడ్ నియంత్రించవచ్చు. అయోడిన్ తక్కువైతే కూడా హైపోథైరాయిడిజం డెవలప్ అవుతుంది. కాబట్టి థైరాయిడ్ హార్మోన్ రెగ్యులర్గా ఉంచుకోవటం కోసం అయోడిన్ ఉన్న ఉప్పును తీసుకోవాలి. చురుకైన జీవన శైలి మనం పెట్టుకోవాలి. హైపోథైరాయిడిజం, ఈ థైరాయిడ్ గ్రంథి ఇక్కడ మెడ ముందు భాగంలో చిన్న బటర్ఫ్లై రూపంలో ఉంటుందండి. చిన్న గ్రంథే, ఎండోక్రైన్ గ్లాండ్ ఇది. ఈ థైరాయిడ్ హార్మోన్ హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజమే కాకుండా ఈ మధ్య థైరాయిడ్ క్యాన్సర్స్, పారాథైరాయిడ్ ట్యూమర్స్ అని అట్లా చిన్న అవి తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. కానీ హైపోథైరాయిడిజం మాత్రం బరువు పెరగటం, గుండె దడగా ఉండటం, నీరసం, డిప్రెషను, ఎంత తిన్నా కూడా బాగా నీరసంగా అలసటగా ఉండటం, ఈ లక్షణాలు హైపోథైరాయిడిజంలో ఎక్కువగా చూస్తున్నాం మనం. అలాగే హైపర్ థైరాయిడిజంకి వచ్చేటప్పటికి తిన్నా కూడా నీరసంగా ఉండటం, వెయిట్ లాస్, బాగా బరువు తగ్గిపోయి బక్కగా అయిపోవటం, గుండెల్లో దడ, డిప్రెషన్, యాంగ్జైటీ ప్లస్ ఎక్కువగా స్వెట్, హెయిర్ లాస్, ఇవన్నీ కూడా ఈ లక్షణాలేనమాట. మిత్రులారా, ప్రపంచ థైరాయిడ్ గ్రంథి దినోత్సవం సందర్భంగా మనందరం అవేర్నెస్ క్రియేట్ చేసుకుందాం. మన ఇంట్లో కానీ, మన స్నేహితులు, సన్నిహితులు, మన ఇంటి కుటుంబ సభ్యులు ఎవరు ఈ థైరాయిడ్ గ్రంథి అసమానతలకు గురవ్వకుండా, అంటే పెరగటం తగ్గటం అనేది జరగకుండా ఉండేటట్టుగా చూసుకుందాం. ఆరోగ్యవంతమైన జీవన శైలి విధానంతో మనం థైరాయిడ్ హార్మోన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్కి దూరంగా ఉండొచ్చని, అయోడిన్ కలిగిన ఉప్పును తీసుకుంటే కూడా మనం ఆహారంలో థైరాయిడ్ గ్రంథిని సరైన పద్ధతిలో పనిచేసేలా చూసుకోవచ్చని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సైనింగ్ ఆఫ్ మీ సోదరి డాక్టర్ కల్పన పంచుమర్తి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ like, share and subscribe my channel. ఇట్లు మీ కల్పనా సంఘం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.